మహాదేవుడు ఒక వంక ఋషి మీద జాలి, మరొక వంక విష్ణుని మీద చెలిమి ఊపివేస్తూ ఉండగా మెల్లగా ఇలా అన్నాడు. వినవయ్య తండ్రి, ఏ విశ్వేశ్వరుని యందు చతురాస్య జీవకోశములు పెక్కువేల సంఖ్యలు గూడి వేళతో నిభంగి అగుచుండు సనుచుండు, అదియుగాక యవ్వానిచే భ్రాంతినే మందుచున్నారము. ఏను దేవలుడు అసురేంద్రసుతుడు నారదుడజుడు సనత్కుమారుడు ధర్ముడా కపిలుడు మరీచ్యాదులఖిల నిర్జరులును సిద్ధనివహము యవని మాయ నెరుగలేము మూలమిట్టిదనుచు. అట్టి నిఖిలనాథు ఆయుధ శ్రేష్టంబు తొలగజేయమాకు దుర్లభంబు. ఆ ఆ ఆ నాయనా మహర్షి, తండ్రి, కొంచెం నా మాట విను. శ్రీ మహావిష్ణువు విశ్వానికంతటికీ ఈశ్వరుడు. ఆయనలో 4 మోముల దేవర పుట్టించే జీవకోశములు వేల సంఖ్యలో ఉన్నాయి. ఆయా కాలాలలో అవి ఏర్పడుతూ ఉంటాయి, తిరిగి లోపలికి వెళ్ళిపోతూ ఉంటాయి. అంతేకాదు, మేమందరము ఒక పెద్ద భ్రాంతితో మా పనులు చేసుకుంటూ ఉంటాము. నేను అసితుడైన దేవలుడనే ముని, రాక్షసరాజైన హిరణ్యకశిపుని పుత్రుడైన ప్రహ్లాదుడనే మహాభక్తుడు, నారదుడు, బ్రహ్మ, సనత్కుమారుడు, ధర్ముడు, కపిలుడు, మరీచి మొదలైన మహర్షులు, దేవతలు, సిద్ధులు, సాధ్యులు, ఈ అందరము ఆ దేవదేవుని మాయను ఎరుగలేక తెల్లముఖం వేస్తూ ఉంటాం. అటువంటి సర్వేశ్వరుని ఆయుధ శ్రేష్టాన్ని అడ్డుకోగల శక్తి మాకెక్కడిది? నీవు ఓ మునీంద్ర, వెనువెంటనే వైకుంఠానికి వెళ్ళు, శ్రీ మహావిష్ణువును శరణము వేడు. అతడొక్కడే నీకు మేలు చేయగలవాడు.